మొత్తం 8 పేజీల సమాచారం. ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో 8వ పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం, ఇక్కడ ఎన్రోలర్ సంతకం, ఎన్యూమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం, ఇక్కడ సూపర్వైజర్ సంతకం. ఇందులో 8 పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టి ఇచ్చిన సమాచారం. ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందర కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరేళ్ళని అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ 8 పేజీలల్లా ప్రతి కాలం 57 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యూమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యూమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి 150 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము. 36,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను సపరేట్గా ఈ 1,03,889 మంది సమాచారం సేకరించిన సిబ్బంది కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను 36,000 మంది సిబ్బందిని అదనంగా తీసుకొని ఈ 36,000 మంది సిబ్బంది ఏ ఎన్రోలర్ ఎవరైతే ఉన్నాడో ఆ 150 ఇట్లాంటి 8 పేజీల సమాచారాన్ని తీసుకొని అతనే కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని ఒక్కొక్క వివరాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయించి, ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎస్సీ ఎస్సీ ఉపకులాల సమాచారము ఈరోజు ఉన్నాయి 59 కులాలు, కానీ సమగ్ర కుటుంబ సర్వేలో ఒక రోజులో చేరడం వల్ల 82 కులాలుగా ఎస్సీ ఎస్సీ ఉపకులాలను రాసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు 82 కులాలు వచ్చినా నేను స్టడీ చేసిన 82 ఎందుకుంది. మోచి MOCHI ఆ కులం, కానీ కొందరు ముచ్చి అని రాసిన పోయినాడు MUCHI అని రాసిన. ఆ కంప్యూటర్ కొట్టేటోడు మోచిని ఒక కులం కింద కొట్టిండు, ముచ్చి ఇంకొక కులం కింద కొట్టిండు. చెండాడ అని ఒక కులం ఉంది, CHA NDA DA ఉండాల్సిన దగ్గర చెండాండా అని కొట్టుకొచ్చాడు. సో అదొక కులం కింద ఇదొక కులం కింద చివరికి ఎస్సీ ఎస్సీ ఉపకులాలు 82 కులాలుగా మారినాయి. అంటే రాసుకొచ్చినోడు ఒకడు, కంప్యూటర్లో ఎంట్రీ చేసినోడు ఒకడు, ఇవి బయటికి చెప్పినోడు ఒకడు. ఎవరికి పొంతం లేకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వే చంద్రశేఖరరావు ఏదైతే లెక్కలు చెప్తున్నాడో తప్పుడు లెక్కలుగా అర్థం పర్థం లేని లెక్కలుగా మారి అవి బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది. ప్రభుత్వం చేసిన ఆనాటి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యవహారం అంతా ప్రజలకు అర్థమవుతుందని అది ఆయన్నే సిగ్గుతోని లోపల దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వాడుకున్నాడు, అందుకే బయట పెట్టలే. సో అందుకోసమని మనం ఏం చేసినామంటే ఎవరైతే ఎన్రోలర్గా ఇల్లు తిరిగి సమాచారం సేకరించాడో అతనే వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని కంప్యూటర్కి ఇందులో జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ పేరు, ఆవాసం పేరు, అంటే హ్యాబిటేషన్ ఎక్కడ, వార్డు నెంబర్ ఎంత, ఇంటి నెంబర్ ఎంత, ఏ కోడు, ప్రతిదీ ఎవరైతే రాసుకొచ్చిండో అతనే కంప్యూటర్లో ఎంట్రీ చేసి మళ్ళీ ఈ 150 దేనికి దానికి బండలు కట్టించినాం. మనం ఎన్నికలలో ఓటర్ల బ్యాలెట్ ఎట్లయితే కౌంట్ చేసినాక బండిల్ కట్టి దాచి పెడతామో రేపు ఎవరైనా గిట్లనే ఏదో ఒకటి చెత్తబాగుడు వాగి ఇది తప్పుడు లెక్కలని అంటారని చెప్పి ప్రతి 94,863 మంది ఎన్రోలర్స్ 150 ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి 150ను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది. ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉంది. మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో, ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికే మనకు రెడీగా ఉంది. కంప్యూటర్ల సమాచారమే కాదు, రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము. రేపు ఎవడైనా మన ప్రాసెస్ను మన విధానాన్ని తప్పుపట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకరితో కోర్టులో కేసు వేయించి ఈ ప్రాసెస్నే తప్పుపట్టి మొత్తం ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెటిక్యులస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి ఇది చేసినాం. ఇందులో మనకు వచ్చిన సమాచారం ఏంది, మొత్తము మనకు 3,54,74,554 మంది ఇందులో సమాచారంలో పాల్గొన్నారు. ఇది మనం రాసుకొచ్చింది కాదు, ఈ కుటుంబాలందరూ బయటికి వచ్చి ఇంత జనాభా మనతోని వాళ్ళు నమోదు చేయించుకున్న జనాభా. ఇప్పుడు జనాభా 4 కోట్లు ఉంది, లేకపోతే జనాభా మాది తగ్గింది, లేకపోతే మాది ఇంకో కొందరిది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అంటురో ఇది సెల్ఫ్ డిక్లేర్డ్
ఇది ప్రభుత్వం ఇష్టంగా కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని రాసింది కాదు. ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళని అడిగి ఇంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు 3,54,77,554 మంది ఈ రోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు. ఈ కుటుంబాలు ఎన్ని అయ్యానంటే టోటల్గా దాదాపుగా ఈ కుటుంబాలు అన్నిటిని కూడా 1,12,00,000 పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ మిగతా వాళ్ళు ఏదైతే 3 లక్షల పైచిలకు కుటుంబాలు పాల్గొనలేదో ఒక అంచనా